హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే తెలంగాణ స్టైల్లో ఈజీగా బగారా రైస్ అని నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి. దానికంటే ముందుగా మీలో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ 1 kg బాస్మతి రైస్ని నేను నీట్గా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. సో తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోండి, బిర్యానీ అండ. సో ఏ వెడల్పుగా ఉండే గిన్నె ఏదైనా పర్వాలేదు. సో దానిలో ఒక 3 cups దాకా ఆయిల్ పోసుకున్నాను. మీరు ఆయిల్కి బదులు నెయ్యి అన్న యాడ్ చేసుకోవచ్చు. దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ అండి. సో ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ మసాలా, సో మనం బిర్యానీలో వేసుకునే రెగ్యులర్గా ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు అట్లాంటివి. సో అవన్నీ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత. సో ఈ మసాలా అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పులు తీసుకుంటున్నాను, ఒక 1/2 కప్పు. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షనల్ అండి. జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది. సో జీడిపప్పులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఒక 4 ఆనియన్స్ అండ్ ఒక 5 నుండి 10 వరకు పచ్చిమిరపకాయలు సన్నగా మధ్యలోకి స్లిట్ చేసేసుకొని వేసేసుకోండి. మనము ఎక్స్ట్రా స్పైసెస్ ఏమి యాడ్ చేయము కాబట్టి పచ్చిమిరపకాయలు అనేవి కొద్దిగా ఎక్కువే ఉండాలన్నమాట. సో అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇక్కడ వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేశాను. సో దట్ ఆనియన్స్ అనేవి కొద్దిగా త్వరగా మగ్గుతాయి అన్నమాట. చూడండి, ఫ్రై అయ్యింది కదా. సో ఇప్పుడు ఒక చిన్న కట్ట పుదీనా ఆకులు వాష్ చేసుకొని వేసుకోవాలండి. పుదీనా ఆకులు ఈ స్టేజ్లోనే వేసుకోవాలి, ఎందుకంటే లేదంటే పుదీనా స్మెల్ అనేది తొందరగా పోదు, అంటే పచ్చివాసన అనేది వస్తుంది. సో ఆయిల్లో పుదీనా అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో పుదీనా కూడా కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్, పెద్ద టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకుంటూ తిప్పుకోవాలి, లేదంటే అడిగంటేస్తుంది. పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఎసరు పోసేసుకోవడమే. 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా బాస్మతి రైస్, 1 కప్కి 2 cups అనేవి వాటర్ పోసుకోవాలండి. 2 cups అయితే కరెక్ట్గా కుక్ అవుతుంది. మనం రైస్ నానబెట్టాం కాబట్టి వాటర్ అనేది సరిపోతుంది 2 cups. సో ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఒకవేళ తక్కువ అయితే వేసుకోవాలి. సో నేను ఇక్కడ యాడ్ చేసేసాను. సో ఈ ఎసరు కూడా మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో మనం నానబెట్టుకున్న రైస్ని నీళ్ళు వంచేసుకొని పెట్టుకోవాలండి ముందే, లేదంటే ఆ వాటర్ ఈ వాటర్ ఎక్కువ అయిపోయి రైస్ మెత్తగా అయిపోతుంది. సో నేను ఇట్లా స్ట్రైనర్ ఉంటుంది కదా, రైస్ స్ట్రెయిన్ చేసేది, దానిలో వేసి పెట్టుకున్నాను. సో దట్ ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోయింది నాకు. వన్స్ రైస్ వేసిన తర్వాత ఊరికే కలపకూడదు, రైస్ అనేది విరిగిపోయిద్ది. సో ఒక్కసారి కలిపి పెట్టేసుకోండి. ఒక 10 minutesకి మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి కింద వాటర్ అనేది ఉందో లేదో. మనం ఈ స్టేజ్లోనే ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మంట అనేది. మనం రైస్ ఒక 80% to 90% కుక్ అయిపోయిందంటే ఫ్లేమ్ అనేది మీడియం టు స్లో పెట్టేసుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందండి. జస్ట్ ఒక 5% వాటర్ అనేది ఉంది. సో అది కూడా ఒక 5 minutesలో అనేది మగ్గిపోతుంది మనం సిమ్లో పెట్టుకుంటే. ఫైనల్గా కొత్తిమీర అండ్ ఒక 2 to 3 spoons పైన నెయ్యి యాడ్ చేస్తే మన బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. దీనిలో ఎటువంటి ఫుడ్ కలర్స్ మనం వాడట్లేదు. సో బగారా రైస్ ఇట్లానే చేస్తారు. ఈ బగారా రైస్లో కాంబినేషన్గా మనకు చికెన్ గ్రేవీ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో డెఫినెట్గా వీడియో చూసి వీడియో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ట్రస్ట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. సో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్ చేయడం కూడా. తెలంగాణలో ఎక్కువ చేసుకుంటారు, మన ఆంధ్రాలో చాలా తక్కువ. సో అంతే. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరిన్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అంతేనండి, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. బాయ్.